ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మరలా మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన ఈ కృపను బట్టి దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ఈరోజు మనం దేవుని మాటగా మన పరిశుద్ధ గ్రంథంలోని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21 వరకు ఒకసారి చూద్దాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అవును కదండి, ఈ రోజుల్లో ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మేది లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. దేవుడు ఉగ్రత ఏ రూపంలో వస్తుందో లేదు. పాపం విచ్చలవిడిగా ఉంది. ప్రతి చోట నేరాలు ఘోరాలు. ఎవరిని నమ్మటానికి వీలు లేదు. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదు, ఎవరి నుంచి వస్తుందో తెలియదు. అంత ఘోరంగా ఉన్నాయి. ఏ వార్త వినాలో తెలియదు, ఏ వార్తలు చదవాలో కూడా తెలియదు. మన గుండెలు చాలా ఈ చెడ్డ దినములను చూసి మన గుండెలు అలసిపోతున్నాయి. ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో తెలియదు. ఎవరు ఎవరిని చెడగొట్టాలి, నాశనం చేయాలి, చావు కోరుకుంటున్నారో కూడా అర్థం కావటం లేదు. చాలా మంచి అనేది చాలా వరకు కనిపించటం లేదు. ఇవి చెడ్డ దినములు ఆల్రెడీ వచ్చేసినాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సమయమును సద్వినియోగం చేసుకోవాలి, జ్ఞానుల వల్ల నడుచుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడటం జరుగుతుంది. అవును, దేవుడు గొప్పవాడు. ఆయన ముందుగానే మనకు అన్నీ చెప్పాడు. రాకడకు సమీపంగా ఉంది, రాకడకు ముందు ఈ విధంగా జరుగుతుంటుంది అని. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను నమ్ముతూ ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని ఆశ్రయిస్తూ భయపడక దేవుని వాక్యాన్ని నమ్మొచ్చు. జ్ఞానంతో మనం బ్రతుకుదాం. ఏది మంచో, ఏది చెడు, ఏది చేయాలో, ఏది చేయకూడదో వివేకం కలిగి నడుచుకుందాం. అటు కృపను దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆమేన్. ఈ రోజులలో ప్రతిదీ కూడా మంచి చెడు అనేది ఆలోచిస్తూ ఉంటారు. చెడు వ్యసనాలు ఎక్కువైపోయినాయి. చిన్నపిల్లలతో సహా కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడటం, ఇంకా చాలా చాలా వ్యాపారాలు శరీరాన్ని అన్నీ పాడు చేసుకున్నాయి. ఏదైనా నరకానికి పోయే దారులే ఎక్కువైనాయి. కాబట్టి మన వంతుగా మనం జాగ్రత్తగా ఉందాం, అనేకులకు తెలియపరుద్దాం. అలాగే పరిశుద్ధాత్మని యొక్క సహాయం కోరి ఆయన యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆత్మతో నింపబడదాం. పూర్ణులై ఉందాం. సంపూర్ణంగా దేవుడి యొక్క కృపను మనం పొందుకుందాం. అలాగే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అని అన్నారు. దేవుడు ఎంతో ప్రేమ స్వరూపి. దేవుని ఎరిగిన మనం ఒకరితో ఒకరు, మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, సంఘంలో వాళ్ళే కావచ్చు, ఇరుగు పొరుగు వారే కావచ్చు, వారితో మనం మన యేసయ్య గురించి చెప్దాం. అందరం కలిసి చక్కగా సమయం కుదిరినప్పుడు దేవుణ్ణి కీర్తించుతూ పాటలు పాడుతూ ఆయనకు ఇష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన పాటలు, క్రియలు, ప్రార్థన చేసుకోవటం, అనేక గృహాలలో ఏకముగా కూడటం, ప్రార్థించటం, వాక్యం ధ్యానించటం, వివరించటం, ధ్యానించటం, అనేకుల గురించి ప్రార్థన చేయటం, స్తోత్ర కీర్తనలు చెల్లించటం, కృతజ్ఞత వందనాలు చెల్లించటం, మనకు తెలిసింది అనేకులకు తెలియపరచడం. ఈ విధంగా మన దేవుణ్ణి పాడుచు కీర్తించుచు వాక్యం ధ్యానించుచు ఉండమని దేవుడు చెప్తున్నాడు. చెడ్డ దినములు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి. మనం చెల్లిస్తాం. ప్రతిదీ ఆయన దగ్గర నుంచి అనేక రకమైన మేలులు పొందుకుంటూ ఉంటాం. ఈరోజు వరకు కరోనా సమయంలో కానీ, ఇంకా అనేక రోడ్డు ప్రమాదాలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి ప్రమాదాలు కానీ, ప్రతి విధమైన ప్రమాదం నుంచి, మరణకరమైన రోగాల నుంచి దేవుడు మనల్ని కాపాడబట్టే మీరు సజీవంగా ఉన్నాం. మరి దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నారా? చెల్లిద్దాం. ఇప్పటి నుంచైనా, ఈ క్షణం నుంచైనా దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు యేసయ్యా. నీ చిత్తం ఏమిటో మాకు బయలుపరచండి, నీ చిత్తానుసారంగానే మేము నడుచుకుంటాం అని చెప్పి దేవుణ్ణి వేడుకుందాం. దేవుడు తప్పకుండా మనకి ఆయన చిత్తం ఏంటో తెలియపరుస్తాడు. అలాగే క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. అలాగే క్రీస్తునందు భయమును కూడా కలిగి ఉండాలి. భయమును బట్టి కృతజ్ఞతను
అన్నిటినీ కలిగి ఉండాలి. అప్పుడు ఒకరితో ఒకరు మనం లోబడి ఉంటాం. నువ్వెంత, నేనెంత, నువ్వు నాకు చెప్పేదేంటి అని చెప్పేసి అలా కాకుండా ఎవరు చెప్పిన దేవుడు మాట, ఎవరు ఏ పని చెప్పినా ఇది దేవుడి చిత్తానుసారమైందని గ్రహించగలిగినప్పుడు ఆటోమేటిక్గా లోబడతాం అన్నమాట. దేవుడి ప్రేమను అందరికీ కనబరుస్తాం. కాబట్టి నేను మరలా మీ అందరితో చెప్పేది ఏంటి అంటే, ఈ దినములు చెడ్డవి కనుక మనమందరమును కూడా దేవుని కృపను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన చెప్పింది పొల్లైనా తప్పిపోదు. చెడ్డ దినముల్లో ఉన్నాం కాబట్టి మన రక్షణను కాపాడుకుందాం, అనేకులకు తెలియపరుద్దాం. నమ్మిన వారు ఉన్నారనుకోండి, అనుదినము అందరం కలిసి వీలున్నప్పుడు కొంత సమయం దేవుని కీర్తిద్దాం, ఆయనకి ఇష్టమైన పనులు చేద్దాం, ప్రార్థిద్దాం, అనేకుల కొరకు మొరపెడదాం. ఈ విధంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రాకడ కోసం ఆశతో ఎదురు చూద్దాం. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం అందరం ఉందాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచును గాక. చిన్న ప్రార్థన కళ్ళు మూసుకోండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయంలో నీ కృపా కాపుదల మా అందరికీ నీ తోడుగా ఉంచండి. ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి నీ ప్రభువ అయా ఏ అవసరత ఏకర కలిగి ఉన్నారో మీ ఘనమైన నామములో తండ్రి యేసయ్య నామములు తీర్చమని ప్రాధేయపడుచున్నాను, ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమెను కూడా నీకే వందనాలు. సృష్టికర్త అయిన కూడా నీకే వందనాలు. అయ్యా చెడ్డ దినములో మేము ఏ విధంగా ఉండాలో, నీతో ఏ విధంగా సమయం గడపాలో నేను పాడి స్తుతించి కీర్తించి ధ్యానించుటకు మా అందరికీ సమయమును అనుగ్రహించండి. మా మనస్సులను మీరు ప్రభు ఐక్యపరచండి. ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు లోబడుతూ నిచిత్తం చేయనట్లుగా కృప చూపండి. ప్రతి అవసరత అక్కర తీర్చి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసే నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలిగిన గాక. ఆమేన్. దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించిన గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.